సిలువలో మన కొరకు మరణించి పునరుద్ధాన విజయుడైన యేసయ్య నామమున ఈ శుభోదయంలో అందరికీ వందనములు తెలుపుతూ సెప్టెంబర్ 4వ తేదీ 2024వ సంవత్సరం బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొందువు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనలను పేరు పెట్టి పిలిచిన వారిగా మనం ఉండుట ఎంత ధన్యము. ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఇట్టి స్థితిని కేవలము మానవునికి ఇచ్చిన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లించాలి. దేవుని చిత్తంలో నేనున్నానా? నా పట్ల ఆయన ముఖం ఎందుకు తిప్పుకుంటున్నాడు? నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు? ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు? నాకెందుకీ శ్రమలు అని నిరుత్సాహపడుతున్న సహోదర సహోదరి, చింతింపవద్దు. ఈ వాక్యం ఎత్తి ప్రార్థించండి. నన్ను పేరు పెట్టి పిలిచానన్న యేసయ్య ఈ వాగ్దానం ఇచ్చినవాడు. ఆయననే నేను ఆరాధించుచున్నాను. యేసయ్య, నీ బిడ్డగా నేను బ్రతకగోరుచున్నాను. నా శ్రమలలో ఆదుకొనివాడువు నీవే అని ప్రార్థిస్తే ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నారు. తన బాహువుతో కాపాడి మనలను ఏ రంగంలో ఉన్నవారమైనా ఆ రంగంలో ఉన్నత స్థానంలో నిలబెట్టువాడుగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచే స్థితిలో ఉన్న మనము అట్టి స్థితిని నిలబెట్టుకునేవారముగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. దేవుడు తన కృపలో మనందరినీ వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మర్నాథ.